హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అలాగే నా ఛానల్లో ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నువ్వు తప్పు చేస్తే దానికి నేనేం చేయాలి, నువ్వు తప్పు చేస్తే దానికి నేనేం చేయాలి అనడానికి ఇంగ్లీష్లో వాట్ షుడ్ ఐ డూ ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్. వాట్ షుడ్ ఐ డూ ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్. నువ్వు తప్పు చేస్తే దానికి నేనేం చేయాలి. వాట్ షుడ్ ఐ డూ ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్. మిస్టేక్ అంటే తప్పు. నెక్స్ట్ వన్ ఈజ్ అతను నా నమ్మకాన్ని వమ్ము చేశాడు. అతను నా నమ్మకాన్ని వమ్ము చేశాడు. హీ బిట్రేడ్ మై ట్రస్ట్. హీ బిట్రేడ్ మై ట్రస్ట్. ట్రస్ట్ అంటే నమ్మకం. అతడు నా నమ్మకాన్ని వమ్ము చేశాడని చెప్పడానికి ఇంగ్లీష్లో హీ బిట్రేడ్ మై ట్రస్ట్. హీ బిట్రేడ్ మై ట్రస్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆయనపై ఉన్న నమ్మకం అంతా పోయింది. ఆయనపై ఉన్న నమ్మకం అంతా పోయింది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఆల్ ఫెయిత్ ఇన్ హిమ్ ఈజ్ గాన్. ఆల్ ఫెయిత్ ఇన్ హిమ్ ఈజ్ గాన్. ఆయనపై ఉన్న నమ్మకం అంతా పోయింది. ఆల్ ఫెయిత్ ఇన్ హిమ్ ఈజ్ గాన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె నన్ను నిరాశపరిచింది. ఆమె నన్ను నిరాశపరిచింది. షీ హ్యాస్ లెట్ మీ డౌన్. షీ హ్యాస్ లెట్ మీ డౌన్. ఆమె నన్ను నిరాశపరిచింది. షీ హ్యాస్ లెట్ మీ డౌన్. ఆమె నేను చెప్పిందే సరిగ్గా చేయలేదు. ఆమె నేను చెప్పిందే సరిగ్గా చేయలేదు. షీ డిడ్ నాట్ డూ వాట్ ఐ సెడ్ ప్రాపర్లీ. షీ డిడ్ నాట్ డూ వాట్ ఐ సెడ్ ప్రాపర్లీ. ఆమె నేను చెప్పిందే సరిగ్గా చేయలేదు. షీ డిడ్ నాట్ డూ వాట్ ఐ సెడ్ ప్రాపర్లీ. నాకు చిరాకు తెప్పించకు. నాకు చిరాకు తెప్పించకు. డోంట్ ఇరిటేట్ మీ. డోంట్ ఇరిటేట్ మీ. నాకు చిరాకు తెప్పించుకో. డోంట్ ఇరిటేట్ మీ. డోంట్ ఇరిటేట్ మీ. నాకు చాలా చిరాకు తెప్పిస్తున్నావు. నాకు చాలా చిరాకు తెప్పిస్తున్నావు. యూ ఇరిటేట్ మీ సో మచ్. యూ ఇరిటేట్ మీ సో మచ్. నాకు చాలా చిరాకు తెప్పిస్తున్నావు. యూ ఇరిటేట్ మీ సో మచ్. నువ్వు నాకు చాలా చిరాకు తెప్పిస్తున్నావు అంటూ ఉంటాం కదా. యూ ఇరిటేట్ మీ సో మచ్. అతడు నన్ను మోసం చేశాడు. అతడు నన్ను మోసం చేశాడు. హీ హ్యాస్ చీటెడ్ మీ. హీ హ్యాస్ చీటెడ్ మీ. అతడు నన్ను మోసం చేశాడు అని చెప్పిన ఇంగ్లీష్లో హీ హ్యాస్ చీటెడ్ మీ. హీ హ్యాస్ చీటెడ్ మీ. హీ హ్యాస్ చీటెడ్ మీ. నన్ను ఎందుకు మోసం చేశావు. నన్ను ఎందుకు మోసం చేశావు. వై డిడ్ యూ చీట్ మీ. వై డిడ్ యూ చీట్ మీ. నన్ను ఎందుకు మోసం చేశావు. వై డిడ్ యూ చీట్ మీ. వై డిడ్ యూ చీట్ మీ. నెక్స్ట్ వన్ ఈజ్ నా సహనాన్ని పరీక్షించకు. నా సహనాన్ని పరీక్షించకు. డోంట్ టెస్ట్ మై పేషెన్సీ. డోంట్ టెస్ట్ మై పేషెన్సీ. నా సహనాన్ని పరీక్షించకు. డోంట్ టెస్ట్ మై పేషెన్సీ. నా సహనాన్ని పరీక్షించడం చెప్పడం ఇంగ్లీష్లో డోంట్ టెస్ట్ మై పేషెన్సీ. మీరు ఇలానే తప్పులు చేస్తూ ఉంటే నా సహనం కోల్పోవలసి వస్తుంది. మీరు ఇలానే తప్పులు చేస్తూ ఉంటే నా సహనాన్ని కోల్పోవలసి వస్తుంది. ఇఫ్ యు ఆర్ మేకింగ్ మిస్టేక్స్ లైక్ దిస్ విల్ లాస్ మై పేషెన్సీ. ఇఫ్ యు ఆర్ మేకింగ్ మిస్టేక్స్ లైక్ దిస్ విల్ లాస్ మై పేషెన్సీ. మీరు ఎలాగైనా తప్పులు చేస్తూ ఉంటే నా సహనాన్ని కోల్పోవలసి వస్తుంది. ఇఫ్ యు ఆర్ మేకింగ్ మిస్టేక్స్ లైక్ దిస్ విల్ లాస్ మై పేషెన్సీ. విల్ లాస్ మై పేషెన్సీ. నీ కారణంగా నా ప్రశాంతత లేదు. నీ కారణంగా నా ప్రశాంతత లేదు. ఐ హ్యావ్ నో పీస్ బికాజ్ ఆఫ్ యూ. ఐ హ్యావ్ నో పీస్ బికాజ్ ఆఫ్ యూ. నీ కారణంగా నాకు ప్రశాంతత లేదు. ఐ హ్యావ్ నో పీస్
బికాజ్ ఆఫ్ యూ. ఐ హ్యావ్ నో పీస్ బికాజ్ ఆఫ్ యూ. నీ కారణంగా నా జీవితంలో ప్రశాంతత లేకుండా పోయింది. నీ కారణంగా నా జీవితంలో ప్రశాంతత లేకుండా పోయింది. బికాజ్ ఆఫ్ యూ ఐ హ్యావ్ నో పీస్ ఇన్ మై లైఫ్. బికాజ్ ఆఫ్ యూ ఐ హ్యావ్ నో పీస్ ఇన్ మై లైఫ్. నీ కారణంగా నా జీవితంలో ప్రశాంతత లేకుండా పోయింది. బికాజ్ ఆఫ్ యూ ఐ హ్యావ్ నో పీస్ ఆఫ్ మై లైఫ్. కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేయండి. కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేయండి. లీవ్ మీ అలోన్ ఫర్ ఏ వైల్. లీవ్ మీ అలోన్ ఫర్ ఏ వైల్. నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలేయండి. లీవ్ మీ అలోన్ ఫర్ ఏ వైల్. లీవ్ మీ అలోన్ ఫర్ ఏ వైల్. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు మనసు ఏమీ బాగోలేదు, కాసేపు ప్రశాంతంగా వదిలేయండి. నాకు మనసేమీ బాగోలేదు, కాసేపు ప్రశాంతంగా వదిలేయండి. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. లీవ్ మీ అలోన్ ఫర్ ఏ వైల్. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. లీవ్ మీ అలోన్ ఫర్ ఏ వైల్. నాకు మనసేమీ బాగోలేదు, కాసేపు ప్రశాంతంగా వదిలేయని చెప్పడానికి ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. లీవ్ మీ అలోన్ ఫర్ ఏ వైల్. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు కోపం తెప్పించకు. నాకు కోపం తెప్పించకు. డోంట్ మేక్ మీ యాంగ్రీ. డోంట్ మేక్ మీ యాంగ్రీ. నాకు కోపం తెప్పించకు. డోంట్ మేక్ మీ యాంగ్రీ. యాంగ్రీ అని తెలుసు అందరికీ కోపం. నెక్స్ట్ వన్ ఈజ్ నేను చాలా చిరాకుగా ఉన్నాను, ఎక్కువగా మాట్లాడి కోపం తెప్పించకు. నేను చాలా చిరాకుగా ఉన్నాను, ఎక్కువగా మాట్లాడి కోపం తెప్పించకు. I am very annoyed, so don't make me angry by talking too much. I am very annoyed, so don't make me angry by talking too much. నేను చాలా చిరాకుగా ఉన్నాను, ఎక్కువగా మాట్లాడి కోపం తెప్పించుకో అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐఎమ్ వెరీ అనాయిడ్. సో డోంట్ మేక్ మీ యాంగ్రీ బై టాకింగ్ టూ మచ్. ఐఎమ్ వెరీ అనాయిడ్, సో డోంట్ మేక్ మీ యాంగ్రీ బై టాకింగ్ టూ మచ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.